అందరికీ షలోం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతమైన తండ్రి, సర్వోన్నతమైన తండ్రి, సర్వోత్కారి, జ్ఞానాన్ని నిరంతరం ఏకరీతుకున్న గొప్ప ఆదనాశయం వారు తమ పరిశుద్ధ నామట్టి మీ స్తోత్రం తండ్రి. మీ బిడ్డలు మీరు ప్రేమించి మీ యొక్క మార్గం తెలియజేసి నాన్న వారిని మీరు స్థిరపరిచి లోకంలో తండ్రి నాన్న తండ్రి మీరు వారిని నాటి నన్ను తండ్రి గొప్పగా తండ్రి ఎదిగింపజేసి మీ కృపా కాపుదలు వారికి తోడుగుంచి నడిపిస్తున్న విధానం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నానా తండ్రి మీ మార్గం తెలియజేయటకు మీ కుమారుడు యెషువా మెస్సియా వారిని మా కొరకు లోకానికి పంపి నానా మీ మార్గంని త్వరని తెలియజేసినందుకు స్తోత్రం తండ్రి. ఆ త్వర యొక్క మార్గంలో తండ్రి నీ బిడ్డలతో కలిసి మేము నడవటానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నానా తండ్రి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని స్థిరపరిచేవారు, మమ్మల్ని వాళ్ళపరిచేవారు, మీకు ఇష్టంగా నడిపించేవారు మీరే తండ్రి. నన్ను తండ్రి ఇంకో తండ్రి మరి ముఖ్యంగా ఇక్కడ తండ్రి మరి మా మధ్యన కొంతమంది బలహీనులు ఉన్నారు తండ్రి. వారు మీరు ముట్టి స్వస్థపరచండి. నా శక్తితో నింపి నడిపించండి. సమస్తమైన బలహీనత నుంచి, జ్వరాల నుంచి మీరు విడిపించి శక్తిని దయచండి తండ్రి. కొద్దిసేపు మీ మాటల మీద ధ్యానం చేయించండిగా తండ్రి. మా ఆత్మలు కూడా బలహీనంగా ఉన్నవి తండ్రి. వాటిని కూడా మీరు బలపరిచి స్థిరపరిచి కృపలు భద్రపరిచి నడిపించమని సహాయం చేయమని మీరు మహిమ ఘనత ప్రభావం పొందమని సమస్త మహిమ ఘనత తమరికి అర్పిస్తూ యెషువా మెస్సియా వారి నామమును అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి షలోం తెలియజేస్తున్నానండి. ఈ యొక్క దినాన మనము ఒక మంచి విషయాన్ని తెలుసుకోవాలని ప్రతిదినం కూడా మరి పరమ తండ్రి గారు అనేకమైన మంచి విషయాలు మనకు తెలియజేస్తూనే ఉన్నారు. మరి ఒక విషయంగా చెప్పాలి అంటే పరమ తండ్రి గారు మరి నిజంగా దీనుల ఎడల ఆయన దయ చూపి వారితో నివసించునని యెషయా గ్రంథంలో చెప్పబడినట్లుగా మరి నిజంగానే మనకి చాలా మరి గొప్ప అవకాశాలు ఇస్తూ ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి దినము కూడా మనతో మాట్లాడడానికి ఆయన తన కృపను చూపించడం అనేది మనకి ఎంతో గొప్ప విషయం అని చెప్పవచ్చు అన్నమాట. అయితే ఎలుల్ మాసంలో మరి 23వ దినమున మనము ఉన్నాము. ఇది 24వ దినం అని చెప్పవచ్చు. ఎందుకంటే సాయంకాలం అయింది కాబట్టి 24వ దినంలోకి మనం ప్రవేశించాము. సో ఎలుల్ మాసంలో మొదట్లో మనం చెప్పుకున్నట్టుగానే ఆ యొక్క ప్రతిరోజు కూడా పరమ తండ్రి గారు మనతో ఏదో ఒక విషయంతో మనతో మాట్లాడుతూనే ఉన్నారన్నమాట. సో ఒకసారి ఒక చిన్న కథ నేను చూశాను అన్నమాట. ఏమిటి కథ అంటే ఒక రబ్బీ గారు రబ్బీ నాతాన్ గారు మరొక ఆయనతో మాట్లాడుతున్న మాటల యొక్క దాని గురించి మాట ఏమిటి అని అడిగితే రబ్బీ నాతాన్ గారు చెప్తారన్నమాట. గెరేవు నుండి షిలోహుకు కేవలము 3 మైళ్ళ దూరమే. కానీ గెరేవు నుండి షిలోహుకు 3 మైళ్ళ దూరమే అయినా కానీ మరి ఈ 3 మైళ్ళ దూరంలోనూ కూడా మీకా అనే భక్తుడు ఏం చేసేవాడు అని అంటే మరి తన పొగ అంటే తాను ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద మరి తన అర్పణలు అర్పిస్తున్నాడు అన్నమాట. అయితే అక్కడ నుంచి గెరేవు అనే ప్రాంతం నుంచి షిలోహు అనే ప్రాంతానికి కేవలం 3 మైళ్ళే. అక్కడైతే మరి ఎలోహిం పరిచారకులు, అష్యం పరిచారకులు అక్కడ ఏం చేస్తున్నారంటే వారు అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అష్యంకి మరి అక్కడ కూడా ఏం చేస్తున్నారు, బలి అర్పణలు అర్పించి అక్కడ కూడా పొగ రాజేస్తున్నారు అన్నమాట. అయితే ఇది అక్కడ తాల్ముద్లో సన్హెద్రిన్ 103bలో చెప్పబడిన మాట అన్నమాట. అయితే ఎలోహిం ఏర్పాటు చేసుకున్న ప్రత్యక్ష గుడారము షిలోహులో ఉండగా మీకా అనే ఒక భక్తుడు ఏం చేశాడు అని అడిగితే మరి ప్రత్యేకంగా అది కాకోకుండా మరొక చోట ఏం చేశాడు అంటే బలిపీఠం కట్టి ఆ బలిపీఠం దగ్గర మరి ఒక విగ్రహాన్ని స్థాపించి ఆ విగ్రహానికి ఎదురుగా బలిపీఠం మీద ఏం చేస్తున్నాడు అంటే తన ప్రతిష్ఠిత అర్పణలు అర్పిస్తున్నాడు అన్నమాట. అప్పుడటండి ద హోలీ వన్ బ్లెస్డ్ బి హీ సెడ్ టు దెమ్. అయితే ఏం జరిగింది అని అడిగితే ఎప్పుడైతే మరి ఆల్రెడీ అష్యం యొక్క
నైవేద్యం పైకి వెళ్తుందో అదే సమయంలో ఈ మీకా అనేవాడు కూడా ఏం చేస్తున్నాడంటే మరి ఇక అర్పణలు అర్పిస్తున్నాడట. ఎవరికి అనంటే విగ్రహానికి. అయితే మరి ఇక పరిశుద్ధుడును మరి పరిపూర్ణుడైన హషేం వారు ఆ సమయంలోని దూతలు బయలుదేరి మీకా దగ్గరికి వస్తున్నారట. ఎందుకు అంటే మేకాను చంపేయాలని, మేకాను నాశనం చేయాలని. ఎందుకంటే కేవలం 3 మైళ్ళ దూరంలోనే, పైగా ఈ మేకా అనేవాడు ఎవరనే దాని గురించి తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. అయితే 3 మైళ్ళ దూరంలోనే ఈ యొక్క ఇది జరిగించడం చూసి నువ్వు ఎలా చేస్తావు ఇదని చెప్పేసి ఆయన చంపడానికి బయలుదేరి వచ్చినప్పుడు పరిశుద్ధుడైన హషేం వారు ఏం చెప్పారు అంటే, లీవ్ హిమ్ ఎలోన్, అతన్ని విడిచిపెట్టండి, బికాజ్ హిస్ బ్రెడ్ ఈజ్ అవైలబుల్ ఫర్ వేఫారర్. అంటే అతన్ని చంపకండి, అతని మీద దయచూపి అతన్ని విడిచిపెట్టండి అని చెప్తాడనమాట. చాలా విచిత్రమైన సంఘటన కదండి. ఎందుకంటే 3 విషయాల్లో హషేం వారు 3 విషయాలు. మొదటిది మరి యొక్క విగ్రహారాధన చేస్తే ఆయన ఇష్టపడ్డు, రెండవది వ్యభిచారం చేస్తే ఇష్టపడ్డు, మూడవది ఎవరైనా చెప్తారా, నరహత్య చేస్తే ఆయన ఇష్టపడు. కాబట్టి ఈ మూడిట్లోనూ కూడా ఎవరిని కనికరించొద్దని చెప్పిన ఆయనే ఇక్కడ ఇతను మీకా అనేవాడు మరి ఇక విగ్రహారాధన చేస్తున్నప్పుడు కూడా అతన్ని చంపనివ్వకుండా ఆపినట్టుగా తాల్ముద్ సన్హెద్రిన్ 103bలో రాసుకున్నారన్నమాట. ఎందుకు అయి ఉంటుంది, కారణం ఏమిటి? ఎందుకంటే ఈ కథలో మూలము మనకు చాలా అవసరం అన్నమాట. ఏమిటి ఇదని చూస్తే న్యాయాధిపతులు 17వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదివితే మనకు ఒక విషయం తెలుస్తుంది. పదిహేడవ అధ్యాయము 1 నుంచి మొదటి 5 వచనాలను చదువుతాను. మీకా అనునొకడు ఎఫ్రాయిమీల మన్యమి దేశంలో ఉండెను. అతడు తన తల్లిని చూచి, నీ యొద్ద నుండి తీసుకున్న రోకలు అనగా నీవు ప్రమాణం చేసి నా వినికిడిలో మాట్లాడిన ఆ 1100 వెండి రోకలు నా యొద్దనున్నవి. ఇదిగో నేను వాటిని తీసివేసుకుంటుని నని ఆమెతో చెప్పగా, అతని తల్లి, నా కుమారుడు అదోనై చేత ఆశీర్వదింపబడగాకనను. అతడు ఆ 1100 రోకలను తన తల్లికి మరలా నీగా, ఆమె పోత విగ్రహము చేయించుటకే నా కుమారుని చేత తీసుకున్న ఈ రోకలను నేను హషేముకు ప్రతిష్ఠించుచున్నాను, నీకు మరలా అది ఇచ్చేదనను. అతడు ఆ రోకలను తన తల్లికిగా, ఆమె వాటిలోని 200 పట్టుకుని కంసానికి అప్పగించెను. అతడు వాటిలో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహము చేయగా అది మీకా ఇంట ఉంచబడిను. మీకా అను ఆ మనుష్యునికి దేవమందిరం ఒకటి ఉండెను. మరియు అతడు ఎఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకరిని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయను. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాను అని రాయబడి ఉన్నదన్నమాట. సో మనకి ఇక్కడ కొంచెం విషయం అర్థమైందండి. ఏమిటి ఈ విషయం అంటే, న్యాయాధిపతుల గ్రంథంలో చెప్పబడిన మీకా అనే మీకాయాహు అని కూడా పిలుస్తారు. మీకాయాహు అనేవాడు ఏం చేశాడు అని అడిగితే, మరి తన తల్లి ద్వారా తీసుకున్న రోకలు తీసుకుని మరి విగ్రహాన్ని జరిగి మరి చేసుకుని మరి దాని ద్వారా అతను విగ్రహారాధన చేయడానికి బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నామట. అయితే అదే 18వ అధ్యాయంకి వచ్చిన వరకు అండి, 18వ అధ్యాయంలో చూడండి. 18వ అధ్యాయంలో మరి చివరి 2 వచనాలు చూస్తే 30-31లో చూస్తే, దానియులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనముడును గెర్షోను కుమారుడునైన యనాతాను అనువాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టుబడ వరకు
దానియేలు గోత్రమునకు యాజకులయుండిరి. దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటను వారు మికా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి. సో మనకు అర్థమైంది ఏమిటి అనంటే, ఈ మీకా అనేవాడు ఒక విగ్రహాన్ని చేయించాడు. దానియేలు అంటే దాను గోత్రం వారు ఏమయ్యారు అని అడిగితే, మోషే ముని మనవుడు గెర్షోను కుమారుడైన మరి ఇక యోనాతాను అనేవాడు ఏం చేశాడు అని అడిగితే, వీళ్ళందరికీ కూడా మరి యాజకుడుగా ఉన్నాడు. అతను యాజకుడే, నిజానికి యాజకుడు. ఎందుకంటే మోషే మనవడు కాబట్టి, మోషే కుమారులు కాబట్టి ఇతను యాజకుల కుటుంబం. ఇతను మరి లేవీల కుటుంబంలోంచి వచ్చిన వారు కాబట్టి ఇతను వారికి మరి యాజకుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఏమి జరిగింది అని అడిగితే, ఈ మీకా అనేవాడు ఏం చేశాడు అని అడిగితే, విగ్రహారాధన చేయడానికి అతను బయలుదేరిన పెట్టినట్టుగా చూస్తాం. కానీ ఏమిటి అని అడిగితే, ఇతను చేసే విగ్రహారాధన, ఈ యొక్క ప్రతిమని పెట్టి అక్కడ బలులర్పించే విధానం అంతా ఎక్కడ నుంచి చేస్తున్నాడు అంటే, ఇది గెరేబ్ అనే ప్రదేశం అన్నమాట. ఈ గెరేబ్ అనే ప్రదేశం ఎంత దూరం ఉన్నదంటే షిలోహుకు 3 మైళ్ళ దూరంలో మాత్రమే ఉందంట. అంటే అప్పటి వరకు యెరూషలేము మందిరానికి ఈ యొక్క ప్రత్యక్ష గుడారం వెళ్ళబడలేదండి. కాబట్టి ఆ గెరేవులోనే అది ఉంచబడింది. కాబట్టి ఆ యొక్క షిలోహులో ఉంచబడింది. కాబట్టి చాలా దగ్గరగా ఉన్నా కానీ వీళ్ళు ఏం చేశారు అని అడిగితే, మరి ఇటువంటి యొక్క విగ్రహారాధనకి కారణమయ్యారన్నమాట. అందువలన అష్షేము దూత ఏం చేసిందంటే, వారిని చంపడానికి బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నామట. అదే చెప్పబడింది అన్నమాట. ఎప్పుడైతే మరి వెళ్ళిందో, ఆ చంపడానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు అష్షేము వారు ఒక మాట అన్నారన్నమాట. ఏమని అన్నారంటే, ఆ దూతను ఏమన్నారంటే, లీవ్ హిమ్ ఎలోన్, అతన్ని విడిచిపెట్టండి. ఎందుకంటే అతని చేతిలో ఏమున్నది అని అంటే, ఆ దారంట వెళ్ళే పాదచారులకు మరి ఆ యొక్క స్ట్రేంజర్స్ అంటే మరి ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిన వారికి, ఆహారం దొరకని వారికి ఆహారం ఇవ్వడానికి అతని చేతిలో ఏమున్నదంటే ఆహారం ఉంచబడింది. మీకు అర్థమైందో లేదో కానీ, అంటే ఏమిటంటే, ఈ యొక్క మీకా అనేవాడు మాత్రం గొప్ప మరి ఆతిథ్యం ఇవ్వడంలో చాలా గొప్పవాడుగా అతను అష్షేము ఎదుటే కనబడ్డాడు అతను. కాబట్టి అతను చంపొద్దు అని మాట్లాడినట్టుగా చూస్తున్నట్టు. అందుకనే పెద్దలు చెప్తారన్నమాట. అంటే అతను ఎందుకు అన్నారు, కారణం ఏమిటి అని అడిగితే, చూడండి, నిజానికి అష్షేము వారే స్వయంగా చూడండి ఏమిటి అని అడిగితే, హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఇవ్వడం అనేది చాలామందికి తెలియదండి. మనము కూడా చాలాసార్లు వింటాము, తెలుసుకుంటాం, కానీ చాలా మంచిదని అనుకుంటాం, కానీ మనం వాటిని అనుసరించట్లో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. కానీ ఈ యొక్క ఆతిథ్యం ఇవ్వడం అనేది ఎంత గొప్పది అని అడిగితే, మరి అక్కడ మీకా తప్పుడువాడు అయినా కానీ, అతడు అష్షేము యొక్క మాటకు వ్యతిరేకించబడినా కానీ అతను చంపకుండా ఉండడానికి ఒక కారణం అక్కడ ఉంచబడిందంటండి. ఏమిటి అని అడిగితే, అతను దారిని వెళ్ళే వారికి ఆతిథ్యం ఇచ్చేవాడుగా అతను ఉంచబడ్డాడు అని అన్నమాట. మరొక కారణం ఏమిటి అని అడిగితే, షబ్బాత్ 127A తాల్ముద్లో చెప్పబడిన మరొకటి ఏమిటి అంటే, నిజానికి అష్షేము వారు ఒక పట్టణాన్ని అగ్నితో నాశనం చేయాలని బయలుదేరి వెళ్ళినప్పుడు కూడా, మరి ఆ అగ్నితో నాశనం చేయడానికి బయలుదేరి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మరి ఒక కుటుంబం ఆగిపోయినట్టుగా మనం చూస్తాం. ఎవర కుటుంబం అంటే ఎవరండి? లోతు కుటుంబం అన్నమాట. అతను ఒంటరిగా ఉన్నాడు అని అక్కడ మనం చూస్తామట. కానీ అతను కూడా మరి ఎలాగూ రక్షింపబడ్డాడు అని మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. ఎందుకు అని అడిగితే, అబ్రహాము గారు లోతు ఎక్కడ పెరిగాడు అని అడిగితే, లోతు పెరిగిన ప్రదేశం ఏది అని అంటే అబ్రహాము గారి దగ్గర పెరిగినట్టుగా మనం చూస్తామట. సో అబ్రహాము గారి దగ్గర హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఇచ్చే విషయాన్ని చాలా గొప్పగా ఎరిగిన వాడుగా తాల్ముద్దులో అతని గురించి చెప్పబడింది అన్నమాట. ఎందుకు అంత అగ్నితో దహించి వేసిన ఆ పట్టణంలో నుండి మరి లోతును ఆయన ఎందుకు కాపాడాడు అని అడిగితే, అక్కడ మనకు 2 కారణాలు కనబడతాయి అన్నమాట. మొదటి కారణం అబ్రహాం గారు అయితే,
రెండవ కారణం ఏమిటి అంటే లోతు మాట. లోతు దగ్గర ఏమున్నది అని అడిగితే, లోతు అబ్రహాము గారి దగ్గర ఈ హాస్పిటాలిటీని అంటే ఆతిథ్యం ఇచ్చే యొక్క గుణాన్ని మరి చాలా పర్ఫెక్ట్గా నేర్చుకున్న వాళ్ళలో మరి లోతు ఒక్కడు అని చెప్తారన్నమాట. ఎందుకు అంటే నిజానికి సుధుమ యొక్క సుధుమ అనే ఆ యొక్క గ్రామంలో, సుధుమ గుమ్మర అనే ప్రాంతంలో అక్కడ ఎవరైనా సరే ఇటువంటి చారిటబుల్ పనులు అంటే బయట అన్నం లేని వారికి అన్నం పెట్టడం కానీ, లేదంటే బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వటం కానీ, నీళ్లు ఆకలి వేసి దాహం వేసిన వారికి నీళ్ళు ఇవ్వటం కానీ, ఇటువంటి కార్యాలు చేయటము ఇల్లీగల్ మాట. అంటే ఇల్లీగల్ అంటే మీకు తెలుసు కదా, లీగల్ కాదు, న్యాయమైన పద్ధతి కాదు. ఎవరికైనా దారంటే వెళ్ళిపోయాడికి మనం భోజనం పెట్టకూడదు సుధమ్మ ప్రాంతంలో. అదేవిధంగా వాడికి బట్టలు ఇవ్వకూడదు, వాడికి నీళ్ళు ఇవ్వకూడదు, వాడికి ఆశ్రయం కల్పించకూడదు. ఇలా ఇవ్వటం అనేది సుధుమ యొక్క రూల్ ప్రకారంగా అది నేరం కింద లెక్క మాట. అందుకనే మరి ఈయన అటువంటి ప్రదేశంలో ఉంచబడ్డా కానీ లోతు గారు ఏం చేసేవారు అని అంటే, ఎవరో తెలియని ఇద్దరు మనుషులను తన గృహంలోనికి తీసుకున్నట్టుగా మనం చూస్తామంటే. ఎప్పుడు అని అంటే ఆ యొక్క దూతలు అబ్రహాం గారిని విడిచి వెళ్ళిన తర్వాత ఇద్దరు మనుషులు ఏమయ్యారంటే అతని ఇంటికి వెళ్ళినట్టుగా మనం ఆదికాండం 18-19 అధ్యాయాలు మనం స్పష్టంగా చూస్తామట. అంటే వాళ్ళు మనుషులుగా వెళ్ళారండి. వాళ్ళు ఆ మనుషులుగా వెళ్ళినప్పుడు ఆ మనుషులకు మరి లోపలికి తీసుకువెళ్ళి వారికి ఆతిథ్యం ఇచ్చి, వారికి సెక్యూరిటీ అంటే ఆతిథ్యం ఇవ్వటమే కాకుండా వాళ్ళకి ఏం చేస్తారంటే షెల్టర్ ఇచ్చినట్టుగా చూస్తాం. షెల్టర్ అంటే మరి వారి ఇంట్లో ఆ రాత్రికి పడుకునే అవకాశం వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తామంటే, మీరు ఎక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి, మీరు బయటికి వెళ్తే మిమ్మల్ని చంపేస్తారు అనే విధంగా వాళ్ళని కాపాడినట్టుగా చూస్తాం. అంటే తెలియని వ్యక్తులకు కూడా ఆతిథ్యం ఇచ్చారన్నమాట. భోజనం పెట్టడమే కాదు కానీ షెల్టర్ కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తామంటే. అందుకనే అందువలననే ఈ యొక్క లోతు మరి అంత భయంకరమైన అగ్నితో మరి నాశనం చేయబడిన పట్టణంలో నుంచి వేరు చేయబడడానికి మొదటి కారణం ఏమిటి అని అడిగితే, మరి అబ్రహాము గారి దగ్గర ఆయన నేర్చుకున్న హాస్పిటాలిటీ. అంటే అతను సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో ఉన్నా కానీ అతను మర్చిపోని మరి అతని గుణం, అతను నేర్చుకున్న దాన్ని ఎక్కడ మర్చిపోకుండా దాన్ని అనుసరించుకుంటూ రావటమే. అందుకనే రబీ యహూదా గారు ఏమని చెప్పారు అని అడిగితే, గ్రేటర్ ఈజ్ ద హాస్పిటాలిటీ టు గెస్ట్ దాన్ రిసీవింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ ది షెకీనా. అంటే ఒకడు పరిశుద్ధాత్మను పొందుకోవడం కన్నా ఒక వ్యక్తికి, తెలియని వ్యక్తిని మనము ఆదరించి అతనికి ఆతిథ్యం ఇవ్వడం అనేది షెకీనా కంట గొప్పది అంటున్నాడు మాట. ఎందుకంటే అండ్ హీ సెడ్, మై లార్డ్, ఇఫ్ ఐ హ్యావ్ ఫౌండ్ గ్రేస్ ఇన్ యువర్ ఐస్ డోంట్ పాస్ బై హియర్. 18వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతూ అంటాడండి అక్కడ, నా ప్రభువా మీరు నన్ను దాటి పోకుడి అంటాడు మాట. ఎక్కడి నుంచి ఎక్కడ దాటిపోకుడి అని మాట్లాడుతున్నాడు అని అంటే మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది అన్నమాట. ఏమిటి అంటే మరి ఆ దూతలు, మరి ఆ దూతలు ఎవరో ఈయనకి తెలియదు, అబ్రహాం గారికి తెలియదు. 18వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరైనా ఒకసారి. ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోనవద్దు. ఏమని మాట్లాడుతున్నారండి? వాళ్ళు ఎవరో తెలియదు, ప్రభువా అని మాట్లాడారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే ముగ్గురు మనుషులు అంటాడు. 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారం మీద కూర్చుని ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూచినప్పుడు చాలు ముగ్గురు మనుషులు అన్నారు. తెలిసిన వ్యక్తులు కాదు, మరి లేకపోతే దేవదూతలుగా రాలేదు. వాళ్ళు ఎలా వచ్చారు అని అడిగితే ముగ్గురు మనుషులుగా వచ్చారన్నమాట అండి.
ఆ ముగ్గురు మనుషుల్ని చూసినప్పుడు అతను ఏమంటున్నాడు అంటే, నీ కటాక్షము నా మీదనున్న ఎడ్ల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు అని మాట్లాడాడు అనమాట. అంటే ముగ్గురు మనుషులు చూసినప్పుడు మనం ఎవరన్నా రండి లోపలికని అంటామండి. కానీ అబ్రహాం గారు అంటండి, మీరు నన్ను దాటిపోవద్దు అని మాట్లాడు. కారణం ఏమిటంటే, నిజానికి సొదొమ గొమొర్రా మీద పడిన యొక్క ఆ భయంకరమైన యొక్క శిక్ష, ఆ శిక్షలో నుంచి లోతు గారు బయటకు రావడానికి కారణం, మొదటి కారణం ఎవరంటే అబ్రహాము గారేమటండి. అబ్రహాము గారు మరి దారిని పోయే వారిని కూడా మరి ఏం చేసేవారంటే వారి అవసరతలు తీర్చేవాడిగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తామట. ఇంకా క్లియర్గా చూడాలి అని అడిగితే, మరి ఆయన ఎలాగూ చూశాడు అని అడిగితే, భగవంతుని ఆతిథ్యం ఇవ్వడం అంటే అతిథులకు ఆతిథ్యం ఇవ్వడమే అనే విషయాన్ని అతను గమనించాడు అన్నమాట. అంటే భగవంతునికి మనం ఆతిథ్యం ఇవ్వాలని మనం కోరుకుంటాం, కానీ భగవంతుడు మన దగ్గరికి రాడండి. కానీ ఎవరికి మనం ఆతిథ్యం ఇవ్వాలి అంటే మరి అతిథులకు మనం ఆతిథ్యం ఇవ్వటం వలనమాట. అందుకనే మరి యొక్క రబ్బీలు కూడా ఏం నేర్చుకున్నారంటే, ఎప్పుడైతే నీవు హాస్పిటాలిటీని అంటే ఇక ఆతిథ్యం ఇవ్వటం అనే దానిని ఎప్పుడైతే మనం నేర్చుకోగలుగుతామో, అంటే ప్రేమించగలగాలండి. మనము ప్రేమించగలగాలి. మనకు తెలిసిన వారిని, తెలియని వారిని, మన ఇంటికి వచ్చిన వారిని, మన ఇంటికి రాని వారిని మనం ప్రేమించగలిగే మనసును మనం పొందుకోగలిగినప్పుడు మనం ఏమవుతామంటే వారికి మనం ఆతిథ్యం ఇవ్వగలుగుతాం. ప్రేమించకుండా ఒకరికి మనం ఆతిథ్యం ఇవ్వటం అనేది అసాధ్యమైన విషయం అట. అంటే అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, కేవలము మరి యొక్క మనము ఆ యొక్క మనం సహోదరులు మనం ప్రేమించడం నేర్చుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. కామరాజ్ గారు మ్యూట్లో పెట్టుకోండి సార్. ఎప్పుడైతే అది మనం చేయగలుగుతామో దానిని బట్టి మనం ఏమవుతామంటే అశ్యంకి ఇష్టలుగా మనం మార్చబడతామట. అందుకనే లోతు కూడా ఏం చేశాడు అని అడిగితే, ఆయన కూడా ఈ వారు దూతలని తెలియక వారికి ఆయన ఆతిథ్యం ఇచ్చినట్టుగా చూస్తాం. కాబట్టి అతను దేని నుంచి తప్పించుకున్నాడు అని అడిగితే గొప్ప ఉపద్రవా నుంచి అతను తప్పించుకున్నట్టుగా మనం చూస్తామట. ఇంకా మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు మరి ఇశ్రాయేలీయులు ఒక విషయాన్ని తెలుసుకున్నారన్నమాట. ఏమిటి అని అడిగితే, ఆతిథ్యం ఇవ్వడము అనేది, ఆతిథ్యం మనం ఎలాగిస్తామంటే మన యొక్క భోజనపు బల్లను అనే మాటను వారు అంటే ఆ యొక్క పాశ్చాత్య దేశాల వారు ఎక్కువగా వాడతారన్నమాట. ఏమిటి అంటే వారు భోజనం చేసినప్పుడు ఒక బల్ల మీద భోజనం చేస్తారు. ఆ భోజనపు బల్లను అంటారన్నమాట. ఎందుకంటే ఆ భోజనపు బల్ల మీద ఎప్పుడు కూడా ఒక ఆతిథ్యం తీసుకుని ఒక వ్యక్తి ఉండాలని వాళ్ళు ప్రతిసారి ఆలోచించారన్నమాట. ఎందుకంటే ఆ భోజనపు బల్ల ఇశ్రాయేలీయులకు మరి యొక్క బలి అర్పణ బల్లగా వాళ్ళు గుర్తించారన్నమాట. బలి అర్పణ బల్ల అంటే దేవునికి ఆహారం పెట్టే మరి టేబుల్ ఏదంటే ఆ యొక్క బలిపీఠం అన్నమాట. దేవునికి ఆహారం పెట్టే టేబుల్ ఏదంటే బలిపీఠం. ఆ బలిపీఠం మీదే దేవునికి మనం ఆహారం పెడతామన్నమాట. సో ఆహారం పెట్టినప్పుడు అదేమవుతుందంటే మండించబడి అది కాలిపోయి బూడిదయ్యి ఆ పొగ పైకి వెళ్తుంది. అది ఆయనకి ఇష్టమైనది అంటారన్నమాట. ఇప్పుడు వాళ్ళకి బలిపీఠం లేదు కాబట్టి మరి దేవుని చూడాలి అనుకున్నప్పుడు ఎక్కడ కనబడతాడంటే, లవ్ యువర్ నైబర్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్. అంటే నీ పొరుగువాణిని నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించు. ఎందుకు అంటే ఆ పొరుగువాణిలో ఏం చేస్తాడంటే అశ్యం మనకి తండ్రిని పెట్టాడన్నమాట. అందుకనే భేదవారిని మనం చూసి కనికరించినప్పుడు అది అశ్యముని కనికరించినట్టు సమానం అని చెప్పుకుంటూ వచ్చారన్నమాట. ఆల్ ఆఫ్ దిస్ టైస్ బ్యాక్ టు ద ప్యాసేజ్ ప్రీవియస్లీ సైటెడ్ దట్ డిస్క్రైబ్స్ హౌ. అంటే ఏం చెప్తున్నాడు, ది ఐడియా ఈజ్ రిపీటెడ్ ఇన్ అనదర్ ప్లేస్ తాల్ముద్ హగ్గీగా 27 వేర్ రాశి కామెంట్స్. అంటే రాశి గారు కూడా దీని గురించి ఏం చెప్పారంటే, ద మీల్ టేబుల్ అటోన్స్ ఫర్ అస్ స్పెసిఫికల్లీ త్రూ ద యాక్ట్ ఆఫ్ హాస్పిటాలిటీ. అంటే ఏం జరుగుతుందంట అంటే మరి మన యొక్క భోజనపు బల్లలో మనము ఎవరినైనా ఒక ఆతిథ్యం ఇవ్వగలిగితే అది మనకేమవుతుంది అని అడిగితే, ఎటోన్స్ అంటే పాపములను క్షమించేదిగా అది మారుస్తుంది అంటండి. ఎలాగూ మనకి బలిపీఠం లేదు కాబట్టి, బలిపీఠపు బల్ల లేదు కాబట్టి భోజనపు బల్లనే మనం ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండగలిగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనము
ఆధ్యాత్మిక సంబంధమైన దానిలో మనం ఆశయంకి దగ్గరగా మార్చబడతాం. అందుకనే రాంబామ్ గారు కూడా అదే విషయాన్ని మాట్లాడుకుంటూ వచ్చారు. అందుకని మరొక మాట ఏమన్నారు అని అడిగితే, ఒక వ్యక్తి చక్కటి ఆహారాన్ని తయారు చేసుకొని ఏమో చెప్పాడు చూడండి, వన్ హూ లాక్స్ ద డోర్ ఆఫ్ హిస్ కోర్ట్ యార్డ్ అండ్ ఈట్స్, డ్రింక్స్, he, his children and his wife, and he does not feed the provide drink for the poor and those of low spirit, this is not a joy of the mitzvah but the joy of a stomach. అంటే సంతోషంగా గొంతులు వేసేయడం అంటే ఏమిటి అంటే, ఏదో తలుపులు వేసుకుని మంచి ఆహారాలు వండుకుని బయటికి వాసన కూడా వెళ్ళకోకుండా అతను తన భార్య తన పిల్లలు కలిసి మరి తాగుతూ తినుచు ఉంటే అది మరి అశ్యము దృష్టికి మరి జాయ్ ఆఫ్ మెట్స్ అంటే ఆ సంతోషము కలిగిన ఆజ్ఞ కాదంటండి. అది ద జాయ్ ఆఫ్ స్టమక్ అంటే పొట్టను పొట్ట యందు సంతోషించడానికి, అంటే మన యొక్క పొట్ట మన కడుపు కోసం మనం సంతోషించడానికి చేసుకునే కార్యమే తప్ప అది అశ్యమికి ఎప్పటికీ సంతోషకరమైన కార్యము కాదు. ఎందుకు అంటున్నాడనంటే, ఈవెన్ ఇఫ్ యూ ఏ నాట్ హ్యావ్ ఎ పూర్ పీపుల్, ఒకవేళ మన చుట్టూ యొక్క మరి అటువంటి భేదవాళ్ళు లేకపోవచ్చండి, ఒకవేళ ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు కూడా, కానీ మనకు తెలుసు మాట హూ నీడ్ టు రీచ్డ్ అవుట్, కంఫర్టెడ్, సపోర్టెడ్, ఈవెన్ దోస్ నీడింగ్ ఇన్స్పిరేషన్, ఎ బ్యాటిల్ లైఫ్ ఆర్ పెర్హాప్స్ మోర్ స్పిరిచువల్ వన్. సో మనకు తెలుసు మాట అండి, ఒకవేళ మన చుట్టూ లేకపోయినా కానీ ఎక్కడ మరి అటువంటి పిల్లలు అటువంటి వారు ఉంటారు మనకు తెలుసు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కాక వారి అవసరాలు తీర్చేవారుగా మనం ఉండగలిగితే అశ్యం మనల్ని చూస్తారన్నమాట. తరచుగా మరి మనం గమనించవలసింది ఏంటంటే, మనం చేయవలసింది ఏంటంటే చిన్న దయను మనం చూపించగలిగితే, మనం భోజనం చేసినప్పుడు నా భోజనంలో ఒక ముద్ద కూడా నాకు సహోదరుడు ఎవరైనా తింటే మంచిది అని మీరు అనుకోగలిగినప్పుడు మరి ఇది ఏమవుతుందంటే, నీ భోజనపు బల్ల పక్కన ఒక మరి అశ్యం యొక్క బంధువును నువ్వు కూర్చుండి పెట్టుకున్నట్లు మాట. అందుకనే అంటున్నాడు మాట, మన యొక్క తలుపులు ఏమై ఉండాలంటే అన్ని సమయాల్లోనే తెరిచి ఉండాలి. మనం చక్కగా మరి 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 ఏదైనా మంచి వంటలు వండుకున్నప్పుడు మనమే చేస్తామంటే మనమే తిందాము ఈ విలువైన వంటలు అనుకుంటాం. అశ్యం పెట్టాలని మీరు అనుకున్నప్పుడు మీ తలుపులు తెరిచి ఏ ముసలి వారికో ఎవరికైనా మీరు పెట్టగలిగినప్పుడు ఏమవుతుందంటే అది మీకు ఆశీర్వాదం అవుతుంది అన్నమాట. మేము కూడా నేను బ్రదరు సాగర్ బయలుదేరి చాలా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మమ్మల్ని ప్రేమించి చాలామంది సహోదరులు ఏం చేస్తారంటే చాలా విలువైన వంటలు వండుతారు అన్నమాట. చాలా విలువైనవి. ఎందుకు అంటే అశ్యమును ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి మాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే అలా ఉండగలుగుతామో, అందుకని జోహార్ ఏమంటుందంటే ఒక మాట చెప్తుందన్నమాట. ఏమని అంటుందంటే, మనం కనీసం ప్రత్యేక సందర్భాలలో అయినా సరే అలా చేయటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే యూదుల క్యాలెండర్లో మనం చూసినప్పుడు అనేకమైన ప్రత్యేకమైన దినాలు ఉంటాయన్నమాట. అన్ని దినాల్లోనూ చేయలేకపోయినా కానీ ప్రత్యేకమైన దినాల్లో కొన్ని దినాలు ఉంటాయి. ఆ దినాల్లో మనం ఏం చేయాలంటే కనీసం వాటినైనా మనం చేయడానికి మనం ముందుకు వెళ్ళగలిగితే అది మనకు చాలా మంచిది అన్నమాట. రబీ షిమోన్ బర్ యోఖై గారు అంటారు, anyone who rejoices on the holidays does not give a portion to the Holy One. Blessed be he that prosecuting evil eye will hate him and come against him and remove him from the world. ఎవడైనా కానీ ఏ వ్యక్తి అయినా కానీ మరి పరిశుద్ధ దినాల్లో కానీ మరి ప్రత్యేకమైన దినాల్లో కానీ మరి చక్కటి భోజనాలు వండుకుని మరి వాళ్ళ మాత్రమే తినేస్తూ ఉంటే పరిశుద్ధుడైన అశ్యం అతను చూసి ఆనందించడంటండి. మరి ఏమిటని అడిగితే, అతని మీద ప్రాసిక్యూటింగ్ ఈవిల్ ఐ విల్ హేట్ హిమ్, కమ్ అగైనెస్ట్ హిమ్ అండ్ రిమూవ్ హిమ్ ఫ్రమ్ ద వరల్డ్. అతన్ని మరి ఒక చెడ్డ కొన్ను అతని మీద చూపించబడుతుంది. ఈ చెడ్డ కొన్ను గురించి కూడా చాలా మంచిటి వర్తమానం ఒకటి ఉన్నదన్నమాట. చెడ్డ కొన్ను గురించి అంత లోతుగా అనేకమైన విషయాలు ఉంటాయా అని చెప్పి ఆశ్చర్యం వేసింది నాకు. అయితే ఈ చెడ్డ కొన్ను కూడా మరి ఏమిటి అని అడిగితే, విల్ హేట్ హిమ్, అతన్ని మరి అతని దూషిస్తుందంట. అండ్ కమ్ అగైనెస్ట్ హిమ్ అండ్ రిమూవ్ హిమ్ ఫ్రమ్ ద వరల్డ్. చివరికి ఏమవుతాడంటే అటువంటి వ్యక్తి ఏమవుతాడంటే ఈ లోకం నుంచి కూడా అతను తీసివేయబడతాడు. సరౌండింగ్ హిమ్
misery upon misery. The portion of the Holy One, blessed be He, refers to the gladdening the impoverished, each according to his abilities. మనమందరం మనం చేయవలసిన పని ఏమిటి అని అడిగితే, ఇంపోవరిష్డ్ అంటే పేదలైన వారిని వారి ముఖంలో నుంచి ఒక నవ్వుని, ఒక సంతోషాన్ని, ఒక స్పార్క్ని చూడగలిగేలా మనం చేయడం అనేదే మనం చేయవలసిన పని అన్నమాట. ఎవరైతే మరి బీదలు ఉంటారో, ఎవరైతే బీదలు అంటే బీదలై ఉండవసరం లేదు, సరైన అన్నం తినలేని వాళ్ళు ఉండొచ్చు, సరైన బట్ట కట్టుకోలేని వాళ్ళు ఉండొచ్చు, సరైన పరిస్థితుల్లో ఆనందంగా ఉండలేని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి ఆనందమే కొరువైపోయి ఉండొచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి ముఖంలో నీవు నవ్వును చూపించగలిగా వాడిగా నువ్వు ఉండగలిగావా, అశ్యం నిన్ను దీవిస్తాడు, అశ్యం నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు నీ ఇంట్లోనే ఆనందంతో, ఎప్పుడు నీ ఇంట్లో సంతోషంతో, ఎప్పుడు నీకు నువ్వుగానే సంతోషంగా ఉండాలని కోరుకుంటావా, అది వ్యసనమే తప్ప అది సంతోషం కానే కాదన్నమాట. నువ్వు ఎప్పుడైతే మరి చూడాలి అని కోరుకున్నప్పుడు సంతోషాన్ని చూడాలనుకున్నాను. అందుకనే జోహార్ ఏం చెప్తుందంటే, మనల్ని విచారణ చేయడానికి బయలుదేరినప్పుడు, ఆ దుష్ట శక్తులు మనం బయలుదేరినప్పుడు చెడ్డ కన్ను అంటే మనల్ని మన మీద ఏం చేస్తుందంటే, జోహార్ ఆ జోహార్ అంటుందన్నమాట అండి. ఏమంటుందంటే, ఆ దుష్ట కన్ను దుష్ట శక్తులు ఏం చేస్తాయంటే మనల్ని విచారణ చేయడానికి బయలుదేరినప్పుడు సుధుమ యొక్క అత్యాశ, ఉదాసీన వైఖరిని అధికం అంటే వాటిని ఓవర్కమ్ చేసేవారుగా మనం ఉండలేకపోతే మనం ఏమవుతామంటే చెడ్డ కన్నులోనూ దుష్టాలు ఆ యొక్క విధానంలోనూ మనం ఏమవుతాం పడిపోయి మనం ఏమవుతామంటే తీర్పులోనికి వెళ్ళిపోతామట. మీకు అర్థమైందా లేదో, ఇది జోహార్ చెప్పేది మాట. ఈ దుష్ట కన్ను, దుష్ట శక్తులు, చెడు కన్ను ఏం చేస్తాయంటే ప్రతి వ్యక్తిని అబ్జర్వ్ చేస్తుంటాయంట. అవి వచ్చి మనల్ని ఏం చేస్తామంటే మన గుండె తలుపులు తడుతూ ఉంటాయన్నమాట. మధుబాబు లేగు ఒకసారి లేగు, ఏం చూసుకోవా, ఇంట్లో నిన్ను నువ్వే చూసుకోవా, ఎవడు చూస్తాడు నిన్ను, బయట వాళ్ళ కోసం కాదు నీ కోసం నువ్వు చూసుకో అని చెప్పని నిన్నేం చేస్తుందంటే చెడ్డ కన్ను, చెడ్డ మనసు, చెడ్డ ఆలోచనలు నీలోంచి పుట్టిస్తుంది అన్నమాట. కానీ వాటిని మనము అధిగమించేవారుగా మనం ఉండలేకపోతే, ఎందులో మనం వాటిని అధిగమించగలుగుతామంటే వాటిని మనం వాటిని జయించగలుగుతామంటే మరి ఆతిథ్యం ఇచ్చే విషయంలో మనం జాగ్రత్తగా ఉండగలిగినప్పుడు. నేను మొన్న మీతో మాట్లాడాను 5 విషయాలు మనం మర్చిపోకూడదని చెప్పి. ఈ ఆతిథ్యం ఇవ్వటంలో మనం ఎప్పుడైతే నిలబడగలుగుతామో అశ్యం మనల్ని తప్పనిసరిగా మరేమవుతాడంటే వాటి నుంచి తప్పిస్తారన్నమాట. అందుకనే మనము సుధుమ సంబంధించిన సీడ్, ఆ విత్తనం ఏదైతే ఉన్నదో మాయి మాకురని మనం చెప్తానికి మాట, వాటిని మనం ఎప్పుడు కడుగుకుంటూనే ఉండాలన్నమాట. మాయి మాకురం అంటే భోజనం చేసిన తర్వాత చేతులు మనం కడుక్కుంటాం. ఆ ఉప్పు సంబంధమైన దానిది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే మన కడుపు ఆనందాన్ని మనం చూడడం కాకుండా మన కడుపు గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తాం. కానీ అప్పుడప్పుడు కూడా మనం ఏం చేయాలంటే మరి ఇతరులకు ఆనందాన్ని చూడడం కోసం మనం బయలుదేరాలి. మన భోజన పట్టీలోని ఏమవ్వాలంటే మనము తినడం అనే దాని గురించి ఎప్పుడు రాసుకోవడం కాదు, కానీ ఇతరుల యొక్క ముఖంలో సంతోషాన్ని చూడడానికి నువ్వు చూడటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అది నేర్చుకోగలుగుతావో ఆటోమేటిక్గా మరి ఏమవుతావంటే ఆతిథ్యము అనే యొక్క అంశం మీద మీకు ఒక అవగాహన వచ్చినట్టే. మనము ఈ లోకంలో అశ్యం యొక్క గుణాలు మనం పొందుకోవాలనుకున్నప్పుడు మిదోతుల్లోని ఈ యొక్క ఆతిథ్యం, హాస్పిటాలిటీ అనే దానిది చాలా ముఖ్యమైనది మాట. ఈ హాస్పిటాలిటీ అనే దాని మీదే మరి చాలా విషయాలు ఉంటాయి మాట అండి. గిమ్ములత్ కషిదిమ్ అని చెప్పని మాకు మరి మేము ఈ తోరా కోర్సు నేర్చుకునే సమయంలో మమ్మల్ని చాలా గట్టిగా అడిగారు అన్నమాట. గిమ్ములత్ కషిదిమ్ గురించి రాయండి అనేవారు అన్నమాట. రాయడానికి బయలుదేరేంత పొడుగు వ్యాసం రాసావా చేసావా అని అడిగేవారు మమ్మల్ని. అంటే గిమ్ములత్ కషిదిమ్ నువ్వు చేస్తున్నావా లేదా, అంటే ఇతరులకు నువ్వు ఉపయోగపడేవారుగా నువ్వు ఉంటున్నావా లేదా, నీ ఉపయోగం కోసమే నీ ఆలోచనలన్నింటినీ, నీ ధనాన్నంతటినీ, సమయాన్నంతటినీ, నీకున్న వనరులన్నింటినీ నీవే వాడుకుంటాను అని అనుకుంటే గిమ్ములత్ కషిదిం చేయకుండా అశ్యంకు నువ్వు ఇష్టడుగా ఉండలేవండి. ఇది చాలా ముఖ్యమైనది మాట. మనం ఇంకా క్రిస్టియానిటీలో మనం లేమండి. క్రిస్టియానిటీని అధిగమించి మనం ముందుకు బయలుదేరి వెళ్తున్నాం.
మరి యూదా ప్రజల యొక్క విశ్వాసంలో మనం ఏమై అంటే పాలి భాగస్తులుగా మనం మార్చబడుతున్నాం. మనం ఇంకా మరి నేర్చుకోవడంతో పాటు అనుసరించేవారుగా మాట. త్వరాను వినివారు దేవుని ఎలోహిం దృష్టికి నీతిమంతులు కారు, కానీ దాని ప్రకారంగా నడుచుకుని వారే మరి నీతిమంతులుగా ఉంచబడతారని చెప్పబడినట్టుగా మనము ఏమవ్వాలంటే మరి దాన్ని అనుసరించడంలో మనము ఒక అడుగు ముందుకు వేసేవారుగా మనం బయలుదేరాలి. మనమేమో అందుకనే మరి ఈ దినాలలో మనం ఎక్కువగా ఆలోచించాలి. నాతో సిస్టర్ మాట్లాడుతూ, అన్న భోజనం పెడుతుంటే అందరికీ కరెక్ట్గా అయిన మనుషులకు వెళితే మంచిదే, కానీ ఒకవేళ లేకపోతే మనం చేసే గిమ్ముల కసిద్యం అనేది ప్రాపర్గా జరిగితే ఇంకా మంచిది కదా అని చెప్పాను. నిజం, మనం ఆలోచించాలి. మనం ఆలోచించే ప్రతి ఆలోచన ఒక సహోదరుని యొక్క ముఖంలో మనం ఆనందాన్ని చూడగలిగితే నీవు ఆ రోజు యొక్క మెట్స్వా నువ్వు పక్కాగా చేసినట్టే మాట. అటు విధమైన మెట్స్వాను అనుసరించేవారుగా, మన సహోదరుల యొక్క ముఖాలలో ఆనందాన్ని చూసేవారుగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. తండ్రి తన మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాధికారి, జీవాధిపతి, జీవం గల తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న అబాదోనేశ్వర వారు పరిశుద్ధ నామం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకో తండ్రి, మరి రాత్రికాల సమయంలో తండ్రి కొద్ది మాటలు మీ మాటలను మేము విని మా హృదయాల్లో, మా మనసులు, మా జీవితాల్లో అప్లై చేసుకుంటే మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇంకో తండ్రి, బలహీనరాలుగా ఉన్న తండ్రి తల్లిగారు తండ్రి శాంతమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు దర్శించి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం తండ్రి. సమస్తమైన బలహీనత నుంచి, చలి జ్వరాల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాం. కోటపాడులో ఉన్న ఇంకా ఎవరైనా బలహీనులుగా బిడ్డలు ఉంటే తండ్రి కొండమ్మ గారు కూడా దర్శించండి. మరి అదేవిధంగా తండ్రి సలమితమ్మ గారిని దర్శించండి, ముట్టి స్వస్థపరచండి. ఎవరైనా బలహీనులు ఉంటే మీరు మీ కృపా కాపుదల వారికి దయచేయమని అడుగుచున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి. నానా తండ్రి, ఇంకో తండ్రి మరి అదేవిధంగా మంజుని దర్శించండి, ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి. నానా తండ్రి, ఇంకా తండ్రి నానా తండ్రి మా సహోదరులు ఎవరైనా తండ్రి ప్రార్థన అవసరాల ఉన్నారంటే తండ్రి వారిని కూడా మీరు దర్శించి నడిపించండి తండ్రి. నానా తండ్రి ఇమానుయేలుని కూడా మీరు దర్శించండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. నానా తండ్రి అదేవిధంగా తండ్రి నానా తండ్రి సౌజన్యం జ్ఞాపకం చేసుకుంటున్నాం, మీరు దర్శించి నన్ను మీ కృపాస్తం తోడించి ఆరోగ్య బలం దయచేయండి తండ్రి. స్వాతిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నానా తండ్రి సుఖప్రసవం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. సుజాత శిశుని జ్ఞాపకం చేసుకుంటున్నాం, మంచి ఆరోగ్య బలం దయచేయండి తండ్రి. రోహిణి శిశుని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. పొల సంబంధమైన విషయంలో మీరు సహాయం చేయండి తండ్రి. హైదరాబాద్ రాము గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీరు దర్శించి ఆరోగ్య బలం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నానా తండ్రి వెంకట సత్యనారాయణ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఏమైనా గ్యాస్ ప్రాబ్లమ్స్ విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు శరత్ని బట్టి, సుమ్మని బట్టి, యశ్వంత్ని బట్టి, రవికుమార్ని బట్టి, అనుజ్ని బట్టి, లవరాజుని బట్టి తండ్రి నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డలను దర్శించండి, నీటిని నడిపించండి, కృపలు భద్రపరచండి, కృపాస్తం తోడుగు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఆయన అఖిల్ నాజాని జ్ఞాపకం చేసుకున్న వారిని కూడా మీరు దర్శించి వారి కాలేజ్ అడ్మిషన్ మీరు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నేను మీరు స్థిరపరచని బలపరచను తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ సంవత్సరం తండ్రి మరి క్యాలెండర్లు ప్రింట్ చేయాలని ఆశపడుతున్నాం తండ్రి. నేను ఫార్మేట్ను కూడా సిద్ధపాటు చేయడం జరిగింది తండ్రి. దానికి కావాల్సిన ప్రతి విధమైన వనరులు సమకూర్చి తండ్రి మరి ఈ సంవత్సరం నుంచి తండ్రి మాకు మంచి క్యాలెండర్లు దయచేయమని సంవత్సరంలో నేను తండ్రి చక్కగా మీకు దగ్గరగా మేము మహింపరిచి గణపరిచి వారిగా నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నానా తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు మీరు దీవించి ఆశ్రయించండి తండ్రి. నానా సమాజ పెద్దలను, సంఘ పెద్దలను తండ్రి, యవనస్తులను మీరందరినీ దర్శించి నడిపించండి తండ్రి. ఈ షెలికోత్ ప్రేయర్స్ ఎంతో చక్కగా జరిగిస్తున్న బిడ్డలను కూడా మీరు దర్శించి నడిపించి మంచి ఆరోగ్య బలము దయచేయమని తండ్రి. కృపలు భద్రపరచమని, రాత్రిగా సుఖనిద్ర దయచి ఉదయాన్ని లేచి మహింపరిచి కనపరచుకునే భాగ్యం దయచేయమని సహాయం చేయమని మీరు మహిమా ఘనత ప్రభావం యెషువా వారి పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్ అండి.